వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే మిత్రులారా. భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మకమైన అడుగు. ఎప్పటి వరకు ప్రభుత్వ అవసరాలకే పరిమితమైన శాటిలైట్లు ఇకపై వాణిజ్య ప్రయోజనాల కోసం కూడా భారత్ శాటిలైట్ డేటా విక్రయం. అదే భారత్ తొలి వాణిజ్య ఈఓ శాటిలైట్ కాన్స్టలేషన్. ఇది ఏమిటి, ఎందుకు ముఖ్యమైనది తెలుసుకుందాం. ఈఓ శాటిలైట్ అంటే ఏమిటి? ఈఓ అంటే ఎర్త్ అబ్జర్వేషన్. ఈ శాటిలైట్లు భూమిని నిరంతరం గమనిస్తూ హై రెజల్యూషన్ చిత్రాలు డేటాను సేకరిస్తాయి. ఈ డేటాను ఉపయోగించి వ్యవసాయం, వాతావరణ అంచనాలు, ప్రకృతి విపత్తుల హెచ్చరికలు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగం లాంటివి కూడా నిర్వహిస్తారు. భారత్ తొలి వాణిజ్య ఈఓ కాన్స్టలేషన్ అంటే ఏమిటి? ఇది ఒక శాటిలైటే కాదు, అనేక చిన్న ఈఓ శాటిలైట్ల సమూహం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ కస్టమర్లకు డేటాను వాణిజ్యపరంగా అమ్మే విధానం. ఇది భారత్కు ఇదే మొదటి కమర్షియల్ ఈఓ కాన్స్టలేషన్ ప్రయత్నం. ఇందులో ఎవరు భాగస్వామ్యులంటే ఇస్రో ఉంటుంది, అలాగే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ వారు ఉంటారు, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు కూడా ఉంటాయి, మేక్ ఇన్ ఇండియా, స్పేస్ ఎడిషన్ అనొచ్చు. అయితే ఈ శాటిలైట్లతో ఏం చేయొచ్చు అంటే రైతులకు పంట ఆరోగ్యం అంచనా వేయచ్చు, వరదలు, తుఫాన్ల ముందస్తు హెచ్చరిక, అలాగే అటవీ నరుకుడు గుర్తింపు, మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, గూగుల్ మ్యాప్స్ లాంటి అప్డేటెడ్ ఇమేజరీ కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా ఈజ్ ఈక్వల్ టు డబ్బు. ఆ డేటాని ఇప్పుడు భారత్ అమ్మగలుగుతుంది. భారత్కు లాభాలు ఏంటంటే అంతరిక్ష రంగంలో భారీ ఆదాయం వస్తుంది, విదేశీ దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు, యువతకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి, స్టార్టప్లకు పెద్ద అవకాశం, గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ స్థానం బలపడడం కూడా జరుగుతుంది. ఇటీవల జరిగిన సవాలు ఈ కాన్స్టలేషన్ కు సంబంధించిన తొలి ప్రయోగంలో సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. కానీ ఇస్రో చరిత్ర చూస్తే విఫలాల తర్వాత పెద్ద విజయాలు సాధించింది. భవిష్యత్తులో ఏమవుతుంది అంటే డజన్ల కొద్దీ ఈఓ శాటిలైట్లు, రియల్ టైం భూమి గమనింపు, ప్రపంచ దేశాలకు భారత డేటా సేవలు, స్పేస్ ఎకానమీలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. భారత్ తొలి వాణిజ్య ఈఓ శాటిలైట్ కాన్స్టలేషన్ దేశానికి చాలా గర్వకారణంగా చెప్పవచ్చు. భవిష్యత్ అనేది స్పేస్ ఎకానమీకి పునాది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో కూడా తెలియజేయండి. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.